నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ధ్యాన మహాయజ్ఞం. పిఎంసి చరిత్రలో ధ్యాన మహాయజ్ఞం ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్న బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు. ధ్యాన ప్రచారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్లందరూ మైత్రేయ బుద్ధుళ్లే అని స్పష్టం చేసిన బ్రహ్మర్షి ప్రేమ్నాథ్. ధ్యాన మహాయజ్ఞంలో అందరినీ అలరిస్తున్న నృత్య సంగీత కార్యక్రమాలు. ధ్యాన మహాయజ్ఞంలో చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న గురువుల ఆధ్యాత్మిక సందేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒకవైపు సామూహిక అఖండ ధ్యానం, మరోవైపు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గురువుల ఆధ్యాత్మిక సందేశాలు, ఇంకోవైపు విజ్ఞానదాయక కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమాలు, వినోద సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం కన్నుల పండగగా జరుగుతోంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పిఎంసి ఛానల్ నిర్వహణలో ధ్యాన మహాయజ్ఞం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఆనందం, ఆహ్లాదం, ఆత్మ జ్ఞానాన్ని పొందుతున్నారు. 7 రోజుల పాటు అద్భుతంగా జరిగే ధ్యాన మహాయజ్ఞం అందరినీ అలరిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. విశ్వశాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం 5వ రోజు ప్రాంతకాల ధ్యానంతో శుభారంభమైంది. ప్రాంతకాల ధ్యానంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని విశ్వశాంతిని కాంక్షిస్తూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అఖండ సామూహిక మౌన ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ ఆస్థాన విద్వాంసులు వయోలిన్ గణేష్ బృందం అద్భుతంగా సామూహిక అఖండ సంగీతనాద ధ్యానం నిర్వహించి ధ్యానులను అలరించారు. ధ్యాన మహాయజ్ఞం పిఎంసి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు. తిరుపతిలో ఘనంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో ఆయన పాల్గొని ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బ్రహ్మర్షి పత్రిజీ కలల పంట పిఎంసి అని తెలిపారు. పిఎంసి ద్వారా పత్రిజీ ఆశయాలు, బోధనలు, ధ్యానము ప్రపంచవ్యాప్తం అవుతుందని ప్రశంసించారు. ఎవరైనా దుఃఖంలో ఉన్నారంటే వారు అజ్ఞానంలో ఉన్నారని అర్థమన్నారు. జ్ఞాని అనేవాడు దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటారని తెలిపారు. అనంతరం ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, పిఎస్ఎస్ఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు కంచి రఘురాం, ధ్యాన మహాయజ్ఞం వైస్ చైర్మన్ సంగీత బాబు, బ్రహ్మర్షి ప్రేమ్నాథులు, బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావును ఘనంగా సన్మానించారు. 7 సంవత్సరాలు రకరకాల సాధనలు చేసి ఎంతోమంది గురువులను ఆశ్రయించి చివరకు అవన్నీ ఆచరించి వాటి వల్ల ఏమీ ఫలితం లేదని తెలుసుకుని చివరికి తన శ్వాసను తానే గమనించాడంట. ఎప్పుడైతే గమనించాడో మొదటి జాములోనే ఎన్లైటన్ అయిపోయాడు ఆయన. దాన్ని ఆయన ఆనాపానసతి అన్నాడు. ఈ ఆనాపానసతిని ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆయన బోధించడం జరిగింది. ప్రపంచం ఆయనకి దాసోహమైంది. ఆ ఆనాపానసతినే, అది పాళీ భాష, పత్రిక తెలుగులోకి తర్జుమా చేశారు. శ్వాస మీద ధ్యాస అని. అది తీసుకుని 30 ఏళ్ల క్రితం, 32-33 ఏళ్ళు అవుతుంది, సదానంద యోగి గారి ఆదేశం మేరకు ఆయన గురువు గారు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరూరు తిరిగి రాష్ట్రం తిరిగి ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే బోధించారో ప్రపంచమంతా పత్రిక గారికి దాసోహమైంది.
ధ్యాన ప్రచారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్లందరూ మైత్రేయ బుద్ధుళ్లే అని స్పష్టం చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్. విశ్వశాంతిని కాంక్షిస్తూ తిరుపతిలో అద్భుతంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. తననే భగవంతుడిగా చూసుకునేవాడు స్వామి అని తెలిపారు. ఎవరైతే జ్ఞానంతో జీవిస్తారో వారు ఆనందంగా ఉంటారన్నారు. ఈ భూలోకం అనే స్కూల్లో జ్ఞానాన్ని బోధించడానికి వచ్చిన టీచర్లే పిరమిడ్ మాస్టర్లు అని స్పష్టం చేశారు. ధ్యాన సాధనతో గతాన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటామన్నారు. ధ్యాన ప్రచారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్లందరూ మైత్రేయ బుద్ధుళ్లే అని స్పష్టం చేశారు. మనసును వర్తమానంలో ఉంచుకున్నవాడే యోగి అని ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారం చేయాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి మన పితామహ పత్రిజీ స్వామికి మనందరి ప్రణామాలు. స్వామి అంటే స్వానుభవముతో తానే దైవమని తెలుసుకుని మిగిలిన సర్వజీవ ప్రాణికోటిలో తననే భగవంతుడిగా చూసుకునేవాడు స్వామి. మన పత్రిసారు కూడా స్వామి ఎప్పుడు అయిపోయాడు. మనమందరం దిగివచ్చిన దేవతలు. పత్రిసారు అనేవాడు, దిగివచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళాలి అన్నాడు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది నేను దైవము, నేను దేవుడు. ఇది మరిచిపోరాదు. ఎలా ఉంటాడు దేవుడు? ఆనందంగా ఉన్నవాడే దేవుడు. ఎవరు ఆనందంగా ఉంటారు? ఎవరైతే జ్ఞానంతో జీవిస్తారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. పత్రిసారు వేదాల్ని, ఉపనిషత్తుల్ని, భగవద్గీతని చిన్న చిన్న పదాలతో మనందరికీ అర్థమయ్యేలా, ఒక పామరుడికి సైతం అర్థమయ్యేలా బోధించాడు. విశ్వశాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో అత్యంత ఘనంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రదర్శిస్తున్న పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ ఏవీలో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ధ్యాన మహాయజ్ఞంలో 5వ రోజు కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ ఏవీలను ప్రదర్శించారు. అనంతరం ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు మహేశ్వర మహాపిరమిడ్ విశేషాల గురించి, అక్కడ కొనసాగుతున్న నిర్మాణాల గురించి వివరించారు. పత్రిజీ శక్తిస్థల్ అలాగే ప్రతి ఏడాది మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి తెలియజేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. అనంతరం పత్రిజీ ధ్యాన మహాయాగం బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దాట్ల హనుమంతరావు, సేత్ బాలకృష్ణ, దామోదర్ రెడ్డి, మారం శివప్రసాద్, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఇదేంటంటే 21 డిసెంబర్ నుంచి 31 డిసెంబరు ఎవ్రీ ఇయర్ ఇది మన ఇంట్లో పండగ. మీరు రండి, మీ అందరు చుట్టాలని పిలవండి, మీ ఎదురింటి వాళ్ళని పిలవండి, మీ పక్కింటి వాళ్ళని పిలవండి, మీ ఆత్మీయులను పిలవండి, మీ శత్రువులను కూడా పిలవండి. వచ్చి అక్కడ అందరం వచ్చేసి కలిసి మమైకమైపోయి మన పుట్టింటికి వచ్చినట్టు వచ్చేసి అక్కడ అన్ని పంచుకోండి. ఎందుకంటే పత్రి గారు ఇలా చేశారు. 1990లో పత్రి గారు తలపెట్టిన అప్పటి నుంచి నేను 2002లో వచ్చాను. 2002లో విజయవాడ మన రాఘారావు గారి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఆ యజ్ఞమే నా జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పి. అప్పటి వరకు నా ఆలోచన వేరు, ఆ యజ్ఞం తర్వాత 7 రోజుల తర్వాత ఆలోచన వేరు. ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఈ సొసైటీ పత్రికారం బట్టి తిరగాలి అని. దగ్గరగా అది ఆయనకు సెక్రటరీగా ఉంటూ కొన్ని వేల కిలోమీటర్లు వారితో ట్రావెల్ చేస్తూ ప్రతి యజ్ఞము, చక్రము, యాగాల వరకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ, ముఖ్యంగా 2015 నుంచి ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం అంతా నేను ఏం సాధన చేశాను, ఏం సాధించుకున్నానని డిసెంబర్ 31 నాడు నాకు తెలుస్తుంది. ఆ రోజున పత్రిజీ గారు కలలు కన్న కైలాసపురిని, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని నిర్మించాలి, రాబోయే తరాలకు ముఖ్యంగా యువతకు ఒక పెద్ద హెడ్ క్వార్టర్గా చేయాలి. యువత ఈరోజు సరి అయిన డైరెక్షన్ లేక ఎన్నో తప్పుడు మార్గాలలో ఏం చదువుకోవాలనో తెలియదు, ఏం ఉద్యోగం చేయాలనో తెలియదు, ఏమి చేయాలనో తెలియదు. కాబట్టి ఒక హెడ్ క్వార్టర్గా అక్కడ ఎస్పెషల్లీ యూత్ గురించి డిజైన్ చేస్తూ, కౌన్సిలింగ్స్ కూడా చేస్తూ
వారు ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనేది ఒక గొప్ప సెంటర్ చేయాలని ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు ఎంతో మందితో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేయలేకపోయామంటే అక్కడ అకామిడేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మారం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ 500 బెడ్స్ డార్మెటరీస్ కలిపి దాదాపుగా 1500 మంది వస్తే ఉండడానికి వసతులు 1 జనవరి నుంచి తీసుకొస్తున్నాం. వచ్చే సంవత్సరం మనందరం పిరమిడ్ మాస్టర్స్ కలిసి కైలాసపూర్లో అద్భుతంగా ప్రోగ్రాంలు జరిగే విధంగా చూసుకుందాం. తిరుపతిలో వైభవంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రదర్శిస్తున్న నృత్య సంగీత కార్యక్రమాలు ధ్యానులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ధ్యాన మహాయజ్ఞంలో 5వ రోజు నాయుడుపేటకు చెందిన వర్షిని చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. హరిహర నటరాజ అంటూ ఎంతో చక్కగా నృత్యం చేసి ధ్యానులకు కనువిందు చేసింది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి గ్రూప్ అత్యంత అద్భుతంగా సంగీత ప్రదర్శన నిర్వహించారు. బ్రహ్మశ్రీ పత్రిజీపై రూపొందించిన పాటలను ఎంతో శ్రావ్యంగా పాడుతూ ధ్యానులను విశేషంగా అలరించారు. అనంతరం యూనివర్సల్ సింగర్స్ రామంజనేయులు, పద్మావతిలు ఆధ్యాత్మిక గీతాలను అత్యద్భుతంగా ఆలపించి ధ్యానులను ఆనంద డోలికల్లో ముంచెత్తారు. భగవంతుడిని చేరుకునేందుకు ఒకే ఒక మార్గం ధ్యానం అని తెలియజేశారు. బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి తిరుపతిలో ఘనంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. తనకు ఇష్టమైన వారు యోగులు, ధ్యానులు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారని తెలిపారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు. అలాగే ధ్యానం ఎలా చేయాలి, శ్వాస మీద ధ్యాస పెడితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మాట్లాడకూడదు, మాట్లాడుకో. పత్రిసారి మనకి ఎప్పుడో చెప్పారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంట రాకూడదు అంటే ఒక మంచి మాట. అదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అనుద్వేగకరంగా, కోపంతో మాట్లాడుకు, హితంగా మాట్లాడు, ప్రియంగా మాట్లాడు, శాంతంగా మాట్లాడు. అంతేకాని మన నోరుద్ది కదా అని మాట్లాడడం కాదు. కళ్ళున్నాయి కదా అని టీవీ సీరియల్స్ సెల్లలో కూర్చొని గంటలు వేస్ట్ కాదు. కళ్ళుంటే చక్కని స్వాధ్యాయం చేయి, చెవులుంటే ఎన్ని సీడీలు ఉన్నాయి పత్రికారి, జ్ఞానవంతమైన ఎన్ని ఉన్నాయి. మరి నీ చేతుల్లో ఎప్పుడూ పుస్తకమే ఉండాలి, మంచి చక్కని స్వాధ్యాయం చేయాలి. మరి నీ కాళ్ళు ఉన్నాయి, వెళ్ళి చెప్పు, అంతేకాని చెత్త విషయాలకి వెళ్ళకు.
తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ ధ్యానులు ప్రతిరోజు 6 గంటల అఖండ మౌన ధ్యానం చేస్తున్నారు. ధ్యాన మహాయజ్ఞంలో 5వ రోజు వేణు విద్వాన్ నాదయోగి ఫ్లూట్ గణేషన్ బృందం సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విశ్వశాంతిని కాంక్షిస్తూ 3 గంటల పాటు శ్రద్ధగా ధ్యానం చేశారు. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ అందరూ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుమలవాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద రామవతార గోవింద కృష్ణవతార గోవింద వరహవతార గోవింద నరసింహవతార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. తిరుపతిలో విజయవంతంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహిస్తున్న గురువుల ఆధ్యాత్మిక సందేశాల కార్యక్రమం ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తుంది. పరిశాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సహ అని భగవంతుడు గీతలో చెప్పాడు. దీనికి అర్థం ఏంటి అని అంటే, మనకి 5 రకాల విషయాలు ఉంటాయి. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రసాలు, గంధాలు. ఇవన్నీ కూడా మనకి విషయాలు అంటారనమాట. ఇవి ప్రపంచం వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. వీటిని విషంలాగా వదిలేయమంటున్నాడు భగవంతుడు. వదిలేసి ఈ దైవ మార్గమన్నీ అమృతంలాగా భజించమంటున్నాడు. అప్పుడు ఇక మనకు కలిగే ఆనందం నత సుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తినాం యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసినః. మీలాగా ధ్యానయోగం చేసేటువంటి ధీరులకు, వీరులకు, శూరులకు కలిగే ఆనందం చక్రవర్తికి లేదని, 33 కోట్ల దేవతలకు ప్రభు అయిన దేవేంద్రుడు కూడా లేదని శాస్త్రం చెబుతుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.